వైఎస్ఆర్ అమ్మఒడి పథకానికి కళాకారులు నీరాజనం పడుతున్నారు. వైఎస్ జగన్ ఆలోచన నుంచి పుట్టిన అమ్మఒడి రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని వేణు అనే శాండ్ ఆర్ట్ కళాకారుడు అభిప్రాయపడ్డాడు. తన వంతుగా అమ్మఒడి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తానని సాక్షితో చెప్పాడు వేణు. సమాజానికి ఉపయోగపడే దేనినైనా కళాకారులు ఆదరిస్తారు, ప్రచారం చేస్తారని చరిత్ర చెబుతోంది. ఎన్నో ఉద్యమాల్లో, విప్లవాల్లో కీలక పాత్ర పోషించారు కళాకారులు. ప్రభుత్వాలను కోల్చడంలో, ప్రజాప్రభుత్వాలను తీసుకురావడంలో యూరోపియన్ దేశాల్లో కళాకారుల పాత్ర మరువలేనిది. మన దేశంలో కూడా ఎంతో మంది కళాకారులు ప్రజల ఆకలి కేకలను, వారి కష్టాలను ఆర్ట్ రూపంలో ప్రభుత్వాలకు తెలియజేసిన సందర్భాలు అనేకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వైఎస్ఆర్ అమ్మఒడి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వేణు అనే కళాకారుడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. వైఎస్ఆర్ అమ్మఒడి పథకం మీదనే కాదు, సామాజిక, పర్యావరణ అంశాల మీద వేణు ఆర్ట్స్ వేస్తాడు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్లను అవేర్నెస్ చేస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో ఉన్న అమ్మఒడి పథకం రాష్ట్రంలో ఉండే ప్రతి పేద విద్యార్థికి ఓ గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. ప్రజల గురించి ఆలోచించే నాయకులు కావాలంటాడు వేణు. భవిష్యత్పై నమ్మకాన్ని కలిగించే నేతలు కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తరం, రాబోయే తరాల గురించి కూడా ఆలోచిస్తున్నారని వేణు చెప్పాడు. జోయల్, డిప్యూటీ బ్యూరో చీఫ్, సాక్షి న్యూస్.